శ్రీమాత్రే నమః. కొంతమందిని మనం చూడగానే వీళ్ళు దైవగణం కలవారు, వీరు వీరిని చూడగానే చేతులెత్తి నమస్కరించాలని ఉంది అని, వీరిలో ఒక మంచి తేజస్సు ఉట్టిపడుతోందని అనుకుంటూ ఉంటాం కదా. ఎలాంటి వాళ్ళలో ఇలాంటి గుణాలు మనకు కనిపిస్తాయి అంటే, ఎవరైతే క్రితం జన్మల్లో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు వచ్చే జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ దైవీ సంపదలతో పుడతారనమాట. వారికి కొన్ని గుణాలు ఉంటాయి. అవేంటి అంటే భయం లేకపోవడం, సత్వగుణం కలిగి ఉండడం, మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం. వారు వాళ్ళకి తోచినంత అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం ఇలాంటి దానాలు వాళ్ళ శక్తి కొలది చేస్తూ ఉంటారు. వారికి ఇంద్రియ నిగ్రహం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానయజ్ఞం చేస్తూ ఉంటారు. పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా పఠిస్తూ ఉంటారు. ప్రతి పని ఒక తపస్సులాగా చేస్తూ ఉంటారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అహింసా వ్రతాన్ని పాటించడం అన్నది వాళ్ళకి పరిపాటి అన్నమాట. ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ ఉంటారు. కోపం తెచ్చుకోరు. దుర్గుణాలను త్యాగం చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఎల్లప్పుడూ ఉంటారు. ఇతరుల్ని ఎప్పుడూ విమర్శించకుండా ఉంటూ ఉంటారు. ఎక్కువగా భూతదయ కలిగి ఉంటారు. ఇంద్రియలోలత్వం, స్త్రీలోలత్వం లేకుండా ఉంటారు. మృదువుగా మాట్లాడతారు అందరితోటి. ఒకవేళ చెడ్డ పనులు చేస్తే సిగ్గుపడతారనమాట. చిత్త చాంచల్యం వదిలిపెట్టడం, ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉంటారు వారు. ఓర్పు కలిగి ఉండటం, అన్ని వేళలా ధైర్యంగా ఉంటారు. శరీరంతో పాటు మనసుని కూడా శుచిగా ఉంచుకోవడం వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. ద్రోహబుద్ధి లేకుండా ఉంటారు. స్వాభిమానం వదిలిపెట్టడం అన్నది వాళ్ళకి నైజం. ఈ గుణాలని దైవీ సంపదగా పెద్దలు పరిగణిస్తూ ఉంటారు. ఇవి ఎవరికైతే ఎక్కువగా ఉంటారో వారి ముఖంలో ఒక రకమైన మంచి తేజస్సు ఉంటుంది. వాళ్ళని చూడగానే వారి చుట్టుపక్కల వారు వారిని గౌరవిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం కూడా ఉండాలి అంటే మనం ఈ పనులు ఏవి చేసినా కూడా మనకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి. శ్రీమాత్రే నమః.